Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం బయటపడిపోయిన తోడు దొంగల వ్యవహారం. సిఐడి మాజీ చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, అలాగనే అతని అనుచరుడుగా ఉన్న తులసి బాబు కామేపల్లి. ఏ రఘురామకృష్ణరాజు గారి అంశంలో ఈ తులసి బాబు అరెస్ట్ అయి ఉన్నాడో అతను ఈ పివి సునీల్ కుమార్తో కలిసి సిఐడిలో చేసిన వ్యవహారాలు కానీ, పివి సునీల్ కుమార్ అప్పుడు సిఐడి చీఫ్గా ఉండి తనకున్న విస్తృత అధికారాలని దుర్వినియోగం చేసే దాంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి కూడా ఈ తులసి బాబుకి ఫేవర్ చేయటంలో విషయంలో కానీ ఇత్యాది అంశాలన్నీ ఈ రోజున ఏసీబీ బయటకు తీయటం మొదలుపెట్టింది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయి ఉన్నాడు. అతను అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళటం, అలాగనే ఒక చోటకి అనుమతి తీసుకుని మరొక చోటకి వెళ్ళడం, ఈ అంశాల మీద ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు. కాకపోతే ఆయన మీద అభియోగాలు మాత్రం కొల్లలుగా ఉన్నాయి. అందులో ఒకటైనది ఈ సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యవహారం. తులసి బాబుని లీగల్ అడ్వైజర్గా ఈ సిఐడికి నియమించుకుని ఆయన 48 లక్షల రూపాయలు కేవలం 3 నెలల్లో 12 కేసులు ఆయన కోర్టులో అపీర్ అయినందుకు గాను కేసుకు 4 లక్షల రూపాయల చొప్పున 48 లక్షలు, అది కూడా ఒకటే రోజు తులసిబాబుకి ట్రాన్స్ఫర్ చేయటం అనే అంశం మీద ఈ రోజున ఏసీబీ తీగలాగితే డొంకంతా కదిలింది. అసలు ఏం జరిగింది ఈ అంశంలో అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. మీరు వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చలేదంటే నిర్మొహమాటంగా డిస్లైక్ నొక్కేయండి. కానీ లైకో డిస్లైకో ఏదో ఒకటి నొక్కండి. ఈ పక్కన ఈనాడు పేపర్లో వచ్చిన కథనం ఒకసారి మీరు చదివారంటే కనుక దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. కేవలం 3 నెలల్లో 12 కేసులు అప్పీర్ అయినందుకు 48 లక్షల రూపాయలు ఈ తులసి బాబుకి అప్పచెవటం. ఈ రఘురామకృష్ణరాజు గారి అంశంలో కస్టోడియల్ టార్చర్ జరిగిన దాంట్లో అవుట్ సైడర్ అయిన ఈ తులసి బాబు వచ్చి ఈయనే ఆ పనికి ఒడిగట్టాడు, ముఖానికి కర్చీఫ్ల మాస్క్ లాంటిది కట్టుకున్నప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని మరి జైల్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్లో కూడా ఆ వ్యక్తిని గుర్తించారు. ఇదంతా జరగటం కంటే ముందుగానే అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది రఘురామకృష్ణరాజు గారు ముందు నుంచే మొత్తుకుంటూ ఉన్నారు. ఆ విషయమై విచారణకు పిలిచినప్పుడు తులసి దళం పేరుతోటి ఒక 50-60 మందిని తీసుకొచ్చి ఒంగోలు విచారణాధికారి ఆఫీసు ముందు ఆ హంగామా చేసిన తులసి బాబు ఈ రోజున జైల్లో ఓచలు లెక్క పెడుతూ ఉన్నాడు. కానీ దానికి ముందు వీళ్ళు ఎంతెంత పెట్టరేగిపోయారు అనేది ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. తోడు దొంగలు కలిసి సిఐడిని మొత్తం దోచేసుకున్నారు. ఎవరన్నా ఒకళ్ళు దోచుకుంటేనో, ఎవరన్నా ఒకళ్ళు అన్యాయం చేస్తేనో వాళ్ళ మీద ఈ సిఐడి నిగ్గు తేల్చి వాళ్ళకి శిక్ష పడే విధంగా అసలు పోలీసులు సివిల్ పోలీసులు ఛేదించలేని కేసులన్నింటినీ సిఐడికి అప్పచెబుతారు. అలాంటిది పివి సునీల్ కుమార్కి స్వయంగా హైకోర్టే జడ్జీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరినీ మీరు కనిపెట్టండి, వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అన్నట్టుగా సిఐడికి కేసు అప్పచెబితే ఒక్కళ్ళని కూడా పట్టుకోలేని కారణానికి హైకోర్టు కోపగించుకొని ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత కూడా పరిస్థితి ఎలాగుందనేది ఒకసారి అర్థం చేసుకోవాలంటే మన దేశంలో వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, వ్యవస్థల్ని రాజకీయ నాయకులు గుప్పెట్లో పెట్టుకుని ఏ రకంగా ఆడిస్తున్నారనేది ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. అలాంటి ఈ వ్యవస్థలు రాజకీయ నాయకుల చేతిలో గుప్పెట్లా ఉండి వాళ్ళు చెప్పినట్టు అలా ఆడుతున్నందుకు గాను వాళ్ళకి చేరే లబ్ధి ఏమిటి అని అంటే ఇదిగో ఇలాంటివి. ఇప్పుడు ఇందులో ఈ కథనం ప్రకారం మీరు చూశారంటే కనుక కామేపల్లి తులసి బాబుకు సిఐడి చెల్లింపులు, అర్హత లేకున్నా లీగల్ అసిస్టెంట్గా నియామకం, ఒక్కొక్క కేసు విచారణకు హాజరైనందుకు 4 లక్షల రూపాయలు, సిఐడి విభాగాధిపతిగా పివి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం, ఏసీబీకి ప్రాథమిక విచారణలో
వెలుగులోకి, మొత్తం అంశాలన్నీ వాళ్ళు బయటకు తీశారు. ఆనాడు వైకాపా హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తన అనుచరుడైన సన్నిహితుడైన కామేపల్లి తులసిబాబు అర్హత లేకుండానే సిఐడిలో లీగల్ అసిస్టెంట్గా నియమించడమే కాకుండా ఒక్కొక్క కేసుకి విచారణకు హాజరైనందుకు 4 లక్షల చొప్పున మొత్తం 12 కేసులు 48 లక్షలు చెల్లించినట్టుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. అది 3 నెలల వ్యవధిలో హైకోర్టులో ఆయన ఈ కేసులు విచారణ హాజరై సహకరించినట్టుగా రికార్డుల్లో చూపించి ఒకే రోజు మొత్తం చెల్లించేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరానికి అడ్వకేట్ ఆన్ రికార్డ్. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు రుసుములు చెల్లించేందుకు అదనంగా ₹1 కావాలని సునీల్ కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఆ నిధులు మంజూరైన చేస్తూ 2021 సెప్టెంబర్ 24న హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అందులో దాదాపు 50% తులసిబాబుకే. అసలు చూడండి ఏమేం చేశారనేది. లీగల్ అసిస్టెంట్గా నియమితుడైన 13 నెలల తర్వాత న్యాయవాదిగా నమోదు. ఆయన బార్ కౌన్సిల్లో లాయర్గా నమోదు చేసుకుంటమే లీగల్ అసిస్టెంట్గా ఆయన అపాయింట్ అయిన తర్వాత సిఐడిలో ఈ సునీల్ కుమార్ తులసిబాబుని అపాయింట్ చేసుకున్న తర్వాత 13 నెలలు అంటే దాదాపుగా సంవత్సరం పైన 1 నెల. ఆ తర్వాత ఆయన బార్ కౌన్సిల్లో మరి ఆయన లాయర్గా నోటిఫై చేయించుకోవటం జరిగింది. పివి సునీల్ కుమార్కి వ్యతిరేకంగా ఆయన తీశాడో ఇప్పుడు సునీల్ కుమార్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని ఏడ్చుకోవాల్సిన పరిస్థితే. ఎందుకు అసలు ఈ రాజుగారి జోలికి వెళ్ళాం మనం, ఆయన్ని ఎందుకు కొట్టాం, ఆయన కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేశాం, అసలు ఎందుకు అరెస్టు చేశాం అని నెత్తి నోరు బాదుకునేటట్టుగా. జగన్మోహన్ రెడ్డి అయితే హాయిగానే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది వచ్చింది పివి సునీల్ కుమార్కి. అడ్డమైన ఇబ్బందులతోటి ఇప్పుడు ఆయన సస్పెండ్ అవటం, రేపు ఈ కేసులన్నిట్లో ఏదైనా విచారణ జరిగి ఖచ్చితమైన ఆధారాలు దొరికితే జీవితం ఏమిటి? ఏం లేదు. ఐపీఎస్గా ఆయన ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన వాడు అక్కడే ఆగిపోతాడు. ఆగిపోవటం ఏంది లేదు, ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చాడు. డీజీపీగాను ఎక్కడో మంచి ఉన్నత స్థాయిలో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి అనవసరంగా అపవాదుల మీద వేసుకోవటం. ఈ అగ్రిగోల్డ్ విషయంలో కానీ, అభయ్ గోల్డ్ విషయంలో కానీ, మిథున అగ్రో కాజు అనే ఒక కంపెనీకి గాను 2 సార్లు ఆయన కోర్టుకు అటెండ్ అయినట్టు, వెల్పే ట్రేడర్స్ విషయంలో ఒకసారి, లోబ్ కిట్ భర్తీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి ఒకసారి, ఇందులో కె రఘురామకృష్ణరాజు గారు ఆయన అంశంలో కూడా ఈ కామేపల్లి తులసిబాబు ఒకసారి కోర్టుకు అటెండ్ అయ్యాడట. ఏ రాజుగారిని అయితే హింసించి ఆ రాజుగారిని అయితే చంపేయాలని కస్టోడియల్ టార్చర్లో ఆయన గుండెల పైన కూర్చొని ఎగిరాడో ఆ కేసులో మళ్ళీ ఇదే తులసిబాబు కోర్టులో అటెండ్ అయ్యాడంటే ఏం చెప్పుకోవాలి ఇక్కడ? ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి వీళ్ళని కాపాడటానికి కూటమిలో కూడా మరికొంతమంది నాయకులు తయారైపోతే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడేటట్టు? ఖచ్చితంగా వీళ్ళందరి మీద న్యాయపరమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.